నేడు న్యూయార్కులో ఎన్ఆర్ఐలతో రేవంత్ సమావేశం. 10 రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్న రేవంత్, అమెరికా పర్యటన తర్వాత దక్షిణ కొరియాకు రేవంత్ బృందం. పెట్టుబడుల లక్ష్యంగా సీఎం రేవంత్ విదేశీ పర్యటన. నేడు సెక్రటేరియట్లో ప్రజావాణిపై డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష. ఇవాళ సాయంత్రం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్లాన్ డిజైన్పై రివ్యూ. యాదాద్రి పవర్ స్టేషన్ పైన సమీక్షించనున్న భట్టి విక్రమార్క. రేపు పిన్నెల్లి బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ. తనపై నమోదైన 2 కేసుల్లో బెయిల్ ఇవ్వాలని పిన్నెల్లి పిటిషన్. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో రాత్రి నుంచి వర్షం. జేవీఆర్ కిస్టారం ఓపెన్ కాస్ట్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం. నిలిచిపోయిన మట్టి వెలికితీత పనులు. నిజామాబాద్ జిల్లా నగర శివారులో చిరుత కలకలం. నాగారం డంపింగ్ యార్డ్ సమీపంలో ఓ బండరాయిపై చిరుతను గుర్తించిన స్థానికులు. భయాందోళనలో కాలనీవాసులు. తిరుమలలో 11 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం. నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3,76,00,000. తమిళనాడు త్రిచిలో కావేరీ నదిలో భక్తుల పుణ్యస్నానాలు. ఆడి అమావాస్య సందర్భంగా పోటెత్తిన భక్తులు. నది ఒడ్డున పితృదేవతలకు తర్పణాలు వదులుతున్న భక్తులు. కొనసాగుతున్న అమర్నాథ్ యాత్ర. శ్రీనగర్ బేస్ క్యాంప్ నుంచి పయనమైన మరో బ్యాచ్. భారీ భద్రత మధ్య కొనసాగుతున్న యాత్ర. ఉత్తరాఖండ్ సోన్ప్రయాగ్ను ముంచెత్తుతున్న వరదలు. ఉధృతంగా ప్రవహిస్తున్న మందాకిని నది. కోతకు గురైన రోడ్లు, నేలకూలిన కరెంటు స్తంభాలు, చెట్లు. వాయనాడ్లో 6వ రోజు కొనసాగుతున్న సహాయక చర్యలు. 360 మంది మృతి, 250 మందికి పైగా గల్లంతు. ఎడతెరిపి లేని వర్షాలకు సహాయక చర్యలకు ఆటంకం. కేదార్నాథ్లో 3వ రోజుకు చేరుకున్న రెస్క్యూ ఆపరేషన్. 10,500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించిన రెస్క్యూ సిబ్బంది. కేదార్లో చిక్కుకున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన 15 మంది యాత్రికులు. హెలికాప్టర్ ద్వారా 12 మందిని ఉత్తర కాశీకి తరలించిన రెస్క్యూ టీం. కేదార్నాథ్లో ఉన్న మరో 3 యాత్రికులు. స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 64,700. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 70,580. కిలో వెండి 90,900.